అయితే మీరు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలని నేను కోరుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన, తల నుంచి కళ్ళు మూసుకుందాం. ప్రభువా, నాతో మీరు మాట్లాడండి. వేదన చెందిన దేశము మీద మొబ్బు నిలవలేదు. మీ వాక్యాన్ని చదివామునైనా ఆ వాక్యం ద్వారా మాతో మీ దాసుని ద్వారా మాట్లాడండి. ఈ క్రిస్మస్ దినాన మా ప్రభు మా జీవితాలు వెలుగుమయం అవడానికి, మా జీవితాలు దీవించబడడానికి మీరు సహాయం చేయడని చిన్న ప్రార్థన చేద్దాం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. మొదటిది, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచెత్తేసినా, ఆశలు అణగారినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. తండ్రి, నీకు వందనాలు. నీ మాట మాకు చాలు ప్రభువా, నీ తోడు మాకు చాలు, నీ నీడ మాకు చాలు ప్రభువా, నీ ఉంటే మాకు చాలు. అయినా మీరు మాతో మాట్లాడండి. ఇక్కడ చేరవచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నారో, ఎలాంటి స్థితిగతుల నుంచి వచ్చారో మా ప్రభువు బలము పొందుకొని వెళ్ళదురుగాక. ఈ క్రిస్మస్ రోజున మా ప్రభువు వారిని సన్నిధిలో సంతోషాన్ని పొందుకొని వెళ్ళదురుగాక. ఈ క్రిస్మస్ దినాన వారి వెలుగులు ధరించి వెళ్ళదురుగాక, వారి వెలుగులు జీవించుదురుగాక, వారి సమాధానము సంతోషంతో వారి జీవితాన్ని కొనసాగించుదురుగాక. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మొదటి మాట మీరు చూడండి, వేదన చెందిన దేశం మీద మబ్బులు లేవలేదు. నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు. వేదన చెందిన దేశం, వేదన, శోధన, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, చీకటి శక్తులు, అపవాది, వీటన్నిటి గుండా ప్రయాణం చేసుకుని వెళ్తున్నాడు మనిషి. వ్యామోహాలు, బంధకాలు, మత్తు, నిద్ర, ఇదంతా కూడా మనిషికి ఏంటంటే వేదన, అదొక శోధన. ఇలాంటి గుండా వెళుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, మొబ్బు నిలవలేదు. మొబ్బు అంటే చీకటి నిలవలేదు. హల్లెలూయా. ఈరోజు నువ్వు చీకటి నుండి, బలహీనతల నుండి, బంధకాల నుండి, రోగం నుండి, అపవిత్రాత్మ నుండి, ఆవేదన నుంచి, లేకపోతే ఆటంకాల నుంచి, అవమానం నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నావేమో. అయితే నువ్వు వెళ్ళాల్సిన మాత్రము మొబ్బు నిలవకుండా, అనగా నీ మీద చీకటి పడకుండా నువ్వు నీ ఇంటికి వెళ్ళాలా. దేవునికి స్తోత్రం. యెషయా ప్రవక్త ఈ మాట ప్రవచిస్తూ ఉన్నాడు ఇశ్రాయేలు గురించి. ఇశ్రాయేలు ప్రజలు నిజంగా వారి జీవితాన్ని మనం చూసినట్లయితే, వాళ్ళు అబ్రహాము చేసిన ఆ పనికి, అబ్రహాము చేసిన ఆ తప్పు కొరకై, ఆ పాపము కొరకై వారి సంతానము దేశాలుగా బానిసలుగా వెళ్ళిపోయారు. చీకట్లో బ్రతుకుతున్నారు. స్వాతంత్రము లేదు, శక్తి లేదు, బలం లేదు, తిండి లేదు, కట్టుకోవడానికి వస్త్రము లేదు. చీకట్లోనే మగ్గిపోతూ ఉన్నారు. చీకట్లో ఉండేవాడు చాలా మగ్గిపోతాడు. కారణము వాడిని అన్ని బాధలు వాడిని చుట్టుముడతాయి. వాడు కోలుకోవడానికి చాలా సమయము పడుతుంది. 400 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 400 సంవత్సరాలు ఇశ్రాయేలుకు పట్టింది వారు బాగుపడడానికి, వారు బలహీనతల నుంచి విడిపించబడడానికి, వాళ్ళ చీకట్ల నుండి వెలుగులోకి రావడానికి, వాళ్ళు బంధింపబడిన స్థితిలో నుంచి స్వాతంత్రం పొందుకోవడానికి 400 సంవత్సరాలు. చూడండి ఎంత దారుణం. చూడండి
వారి దేహానికి రోగాలు, వారి శరీరానికి రోగాలు, రోగాల చేత, ఆవేదన చేత, వేదన, బాధ, ఇరుకులు, ఇబ్బందులు, అవమానము, వీటన్నిటి గుండా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళారు వాళ్ళు. కానీ ఒక్కరోజు వచ్చింది, దేవుడు వారిని ఏం చేశాడంట? జ్ఞాపకము చేసుకున్నాడు. చెప్పండి, దేవుడు ఏం చేశాడంట? జ్ఞాపకము చేసుకున్నాడు. వారి మొర విని, నిర్గమకాండంలో రాయబడి ఉంటుంది 3వ అధ్యాయం కదా, చదవాల్సిన పని లేదు. వారి మొర విని, వారి ప్రార్థన విని వారిని జ్ఞాపకము చేసుకున్నాను. ప్రియమైన తల్లి, నీ జీవితంలో ఎంతకాలం నువ్వు చీకటిలో ఉంటావు, నేను చూస్తున్న దేవుడు నేను జ్ఞాపకము చేసుకుంటున్నాడు. ఎందుకని? నువ్వు చీకట్ల నుంచి వెలుగులోకి రావాలి. అక్కడ వ్రాయబడిన మాట మీరు చూడండి ఒకసారి. వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. మబ్బు తెలుసు కదా, ఇప్పుడు చదువుకున్న పిల్లలు చీకటిని పిలుస్తారు, కానీ చదువురాని మూట వాళ్ళు ఎలా పిలుస్తారో తెలుసా? ఎవరు పిలిచేవాళ్ళమమ్మా? మబ్బు అంటాం. రే మబ్బులో పోవద్దులు అంటాం. అని అర్థం ఏంటి? మబ్బు అంటే చీకటి, ఏమి కనపడదు, చాలా ప్రమాదంతో కూడినటువంటిది చీకటి. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎంతో వేదన పొందావు, ఎన్నో బాధలు పొందావు, ఎన్నో ఇరుకులు ఇబ్బందులు, ఎన్నో అవమానాలు మోస్తూ ఉన్నావు, కానీ అయితే నీ మీద మాత్రము ఈ మబ్బును నిలవనివ్వను అని దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. నిజంగా మన జీవితాల్లో ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఉన్నాయి మన జీవితంలో. చీకటి, వేదన, అవమానము, ఆర్థిక సమస్యలు, అప్పులు, రోగాలు, ఇవన్నీ ఉంటాయి. మన శరీరాన్ని పాడు చేసే రోగం, మీకు తెలుసో తెలియదో, రోగాలు పుట్టింది ఐగుప్తు దేశంలోనే. ఎక్కడ పుట్టే రోగాలు? ఐగుప్తు దేశంలో. ఎందుకో తెలుసా? ఐగుప్తు దేశంలో తన ప్రజలు ఉన్నారు. హల్లెలూయా. తన ప్రజలను బాధ పెట్టిన ప్రతిసారి దేవుడు వారి మీద ఏం కురిపించేవాడు? రోగాలను కురిపించేవాడు. చూడండి, ఎందుకో తెలుసా? వారు తమ ప్రజలను బాధ పెట్టకుండా ఉండాలని. ఈ రోజు చెప్తున్నాడు అదే మాట దేవుడు. నువ్వు వేదన పొందావు, నీ దేశమే వేదన పొందింది, అయితే నీ దేశం మీద మాత్రము నేను మబ్బును, చదవండి మరొకసారి, ఆయనను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. తర్వాత 2వ వచనం చూడండి. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారంట. వీళ్ళు చీకటిలో నడుచు జనులు ఇప్పుడు ఏం చూస్తున్నారంట? గొప్ప వెలుగును చూస్తున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఛాయ? మరణ ఛాయ. అంటే మరణించే మన శరీరము, మరణానికి దగ్గరైపోయే మన శరీరము, రోగముల చేత మరణపు అంచులకు వెళ్ళిన మన శరీరము ఏం జరుగుతుందంటే అక్కడ మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు, ఆయన వెలుగు ప్రకాశించినందున ఏం పోయిందంట? మరణం పోయిందంట. హల్లెలూయా. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు వారు జన్మించింది మనము మరణించకూడదని. ఆయన జన్మించింది ఎందుకో తెలుసా? మరణించడం కోసమే ఆయన జన్మించాడు. మనం అనుకుంటాం ఆయన మన కొరకు పుట్టాడని. ఆయన ఎందుకు పుట్టాడంటే, ఎందుకు పుట్టాడు? మరణించడానికే. పాపము చేత చీకటిలో కొట్టబడుతున్న మన శాపం కొరకు ఆయన చనిపోవడానికే ఆయన జన్మించాడు. అందుకనే మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించింది. వేదన చెందిన దేశం మీద మబ్బు నిలవలేదంట. రెండవది, మరణానికి దగ్గరగా ఉన్న దేశ నివాసుల మీద వెలుగు. ప్రియమైన తల్లి, దేవుని వెలుగును నీవు కలిగి ఉండాల. చీకటిలో నువ్వు ఎప్పుడు ఉండకూడడానికి వీల్లేదు. చీకటి అంటే మీకు తెలుసో తెలియదో, ఈ చీకటి మాత్రమే కాదు, ఆ బయట కనిపించే చీకటి మాత్రమే కాదు. చీకటి అంటే పాపమే. చీకటి అంటే రహస్యమందు చేస్తున్నటువంటి పాపమే, అవిధేయత, అతిక్రమము, ఇవన్నీ కూడా కనిపించనివి. దేవుడు ఆదామును చేసినప్పుడు ఆదాము చేసిన పాపము దేవుడు చూడలేదనుకున్నాడు. అవునా కదా? ఆయన వెళ్ళిపోయాడు, చెప్పాడు ఈ తోటలో ఉన్న ఈ ఫలాలు మొత్తం తినండి, కానీ ఈ మధ్యలో ఉన్న ఈ చెట్టు ఫలాన్ని మాత్రం మీరు తినవద్దు. అవి తింటే తిన్న దినమున ఖచ్చితంగా నిశ్చయంగా చచ్చిపోతామని చెప్పాడు. చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత చూసేది అవ్వ ఎవరు లేరు, అనుకుంటుంది ఎవరు లేరని. సాతాను మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చేస్తుంది అవ్వ? కొన్ని ఫలము తీసుకొని తిని తన భర్తకు కూడా ఇచ్చింది. కానీ ఏమనుకున్నా తెలుసా? నన్ను ఎవరు చూడము, ఇదే చీకటి, నన్ను ఎవరు చూడము లేదు, నేను మాట్లాడడం ఎవరు వినడం లేదు, నన్ను ఎవరు గమనించడం లేదని నువ్వు అనుకుంటున్నావంటే అదే చీకటి. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచిరి.
జాగ్రత్త ప్రియమైన తల్లి, నువ్వు చీకట్లో ఉండొద్దు, చీకట్లో మాట్లాడద్దు, చీకటి మాటలు చీకటి కార్యకలాపాలతోనికి మనం వెళ్ళకూడదు. అవి చీకట్లో జరిగే కార్యాలన్నీ కూడా సాధారణతో ముడిపడి ఉన్నాయి. అవి చివరికి ఏం చేస్తుందంటే పాపాన్ని కొనిపెడుతుంది. పాపం తీసుకున్న తర్వాత పాపం ఏం చేస్తుంది? పాపం వల్ల వచ్చే జీతము మరణమే. అయితే మరణము పొందకుండా మరణ ఛాయ గల దేశ నివాసుల మీద ఆ వెలుగు ప్రకాశించింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మొదటిది ఏంటంట, అనేకమైన వేదనలు, అనేకమైన శోధనలు, అనేకమైన బాధలు, అనేకమైన అవమానాలు, అనేకమైన రోగాలు, అనేకమైన ఆటంకాలు, ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలి తెలుసా? మన మీద ఉన్న ముబ్బు. ఏ ముబ్బు తెలుసా? నిద్రపోతాం కదా, నిద్రపోయి పొద్దున్న లేచిన తర్వాత కళ్ళు మూసుకొని నడుస్తారు 10 అడుగులు. అంటే వాళ్ళకి ఏమున్నట్టు? ఇంకా నిద్ర మొబ్బు ఉన్నట్టు. నిద్ర మొబ్బు. మొబ్బు అంటే ఏంటి? చీకటి. కళ్ళు మూసుకుంటే చీకటే. నిద్ర మబ్బుతోనే వస్తారు, ఎలా నడుచుకుంటూ వస్తారు. వారికి ఏముంది? ఇంకా నిద్ర మబ్బు, మత్తు మబ్బు, పాపమనే మబ్బు, రోగమనే మబ్బు, అవిధేయతనే మబ్బు, ఆటంకాలనే మబ్బు, అవమానమనే మబ్బు. మబ్బు అంటే గుర్తుపెట్టుకోండి, చీకటి. అన్నింటినీ కూడా ఏం చేయాలంట? తొలగించుకోవాలంట. అక్కడ చెప్తున్నాడు వాక్యము, నిలవలేదు, వారి మీద నిలవలేదు. మనం కూడా ఏం చేయాలంట? దానిని ఉంచుకోకూడదు మన దగ్గర, వాటి మీద నివాసం చేయకూడదు. ఇది మొదటిది. రెండవది కింద రాయబడింది కదా, మరణ ఛాయలు నీకు దగ్గరికి రావు. ఇంకా మరణము నీకు దగ్గరికి రాదు. మరణము నేను చూసి దూరంగా వెళ్ళిపోవాలి. దావీదు మహారాజు అక్కడ వెళ్తున్నాడు అరణ్యములో. ఎవరు చంపడానికి తెలుసా? నాబాలును చంపడానికి వెళ్తున్నాడు. కారణం ఏంటంటే, నాబాలు అనే ఒక వ్యక్తికి చాలా గొర్రెలు ఉన్నాయి. జాగ్రత్తగా త్వరగా నేను ముగిస్తాను. చాలా గొర్రెలు ఉన్నాయి. అరణ్యములో ఉన్నాడు. అరణ్యములో ఉన్నప్పుడు ఈ దావీదు మహారాజు వీళ్ళ మనుషులు వారిని కాపాడినారు. వాళ్ళ గొర్రెలు ఎత్తుకోకుండా, వాళ్ళ గొర్రెలు దొంగిలించబడకుండా వీళ్ళు కాపాడినారు. కాపాడిన తర్వాత ఈ దావీదు అడుగుతాడు, మీరు వెళ్ళి నాబాలు దగ్గరికి వెళ్ళి ఒక్క పొటేలు తీసుకొని రాబండి అని చెప్పాడు. ఎందుకు? వండుకొని తినడానికి. అరణ్యములు కాబట్టి పోయి పంపిస్తే అతను ఏం చేస్తాడో తెలుసా? గొర్రె ఇవ్వకుండా కృతజ్ఞతగా వారిని అవమానపరిచి పంపిస్తాడు. సగం గడ్డం చేసి, బట్టలన్నీ చింపివేసి, సగం గుండు చేసి, సగం మిషన్ తీసేసి పంపిస్తాడు. బైబిల్ రాయబడి ఉంది. దాని అర్థం ఏంటి? అవమానించి పంపించడం. ఎవరో తెలుసా? ఇక్కడ దావీదు రాజుగా అభిషేకింపబడినాడు, నీకు సహాయం చేశాడు, నీ గొర్రెలు పోకుండా నేను కాపాడినాడు. అలాగా వెక్కిరించి పంపించిన తర్వాత వాళ్ళు వచ్చి చెప్పారు దావీదుకు కోపం వచ్చి అతన్ని చంపడానికి వెళ్తున్నాడు. జాగ్రత్తగా వినండి మాట. మేము సహాయం చేస్తే, నీ గొర్రెలన్నీ మేము కాపాడితే, నీవు శత్రు భయం నుంచి నేను విడిపిస్తే, ఒక్క గొర్రె పొట్టేళ్ళు అడిగితే నువ్వు ఇయ్యకపోగా ఏం చేశావు? నా ప్రజలను అవమానపరిచి కదా. మనం కూడా చాలా మందిని అవమానపరుస్తుంటాం కదా, కామెంట్ చేస్తుంటాం కదా, అరే ఇవి ఇట్లా ఉంది, అవి ఎట్లా ఉంది అని. జాగ్రత్త, అట్లా చేయొద్దు. ఒకరిని అపహసించొద్దు, ఒకరిని కించపరచొద్దు, ఒకరిని గేలి చేయొద్దు. చాలా ప్రమాదం అది. అలా వెళుతూ ఉంటే తన భార్యకు వర్తమానం వెళ్ళింది, నీ భర్త ఇలా ప్రవర్తించాడు, దావీదు చంపడానికి వెళ్తున్నాడంటే ఆమె గాడిద మీద దావీదుని ఎదుర్కోవడానికి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమంటుందో తెలుసా? దగ్గరికి వచ్చి వస్తూనే ఒక అంజూరపు ఆడ తీసుకునేది, ఒక ద్రాక్ష పండ్ల గుల్ల తీసుకునేది, ఒక అరటి పండ్ల గుల్ల తీసుకునేది సమీర గ్రంథంలో ఉంది. దగ్గరకు వచ్చి నిలబడితే దావీదు ఎవరినో అని అడుగుతున్నాడు. అప్పుడు అంటుంది, నా ఏలినవాడ, నా భర్త మొరటువాడు, నా భర్త జ్ఞానము లేనివాడు, దయచేసి క్షమించు అని చెప్తుంటే, లేదు వాళ్ళని చంపాల్సిందే అంటుంటే అప్పుడు అంటుంది ఆమె పేరు అభివేలండి. ఏమంటుంది తెలుసా? నా ఏలినవాడ, మరణము నీకు నాకు అడుగు దూరంలో ఉంది. హల్లెలూయా. ఎంత దూరం ఉందట మరణము? అడగండి. ఎంత తెలుసా? ఇట్లా వేస్తే అయిపోయింది. ఇంకా జాగ్రత్త, అడుగు వేసినప్పుడు జాగ్రత్త. నీవు ఎంత దూరం ఉందట? దావీదు ఆశ్చర్యపోతున్నాడు. అరే నేను ఇంత మీద భక్తుడిని, ఇంత మీద ప్రవక్తను, నా మరణం నాకే తెలియడం లేదు, కానీ ఈ అమ్మాయికి తెలిసిపోయింది. ఎందుకో తెలుసా? నువ్వు వచ్చింది ఎక్కడ వచ్చి వచ్చావు? నువ్వు అభిషేకించబడి వచ్చావు. సౌలు చంపుతాడని అరణ్యంలో దాచిపెట్టుకుని ఉన్నావు. పరిశుద్ధాత్ముడు నిన్ను కాపాడుతున్నాడు. ఇప్పుడు నువ్వు హత్య చేశావనుకో, ఏమైపోతావు? అదే హత్య నీ మీదికి తిరిగి వస్తుంది. నువ్వు చేసిన పని అదే. నువ్వు హత్య చేశావు. ఉరియా అనే ఒక వ్యక్తిని హత్య చేశావు. బత్షెబనే ఆమెతో పాపం చేశావు. ఇక్కడికి వచ్చావు, దాని ఫలితంగా ఇది నెరవేర్చబడలేదు. ఇప్పుడు నా భర్తను చంపావనుకో, నీ మరణం ఎంత దూరం ఉంది? ఒక్కటే అడిగే. ఒక మూట కట్టితే 3 ముళ్ళు ఉంటాయి కదా. ఆమె చెప్తున్నమాట అర్థం ఏంటో తెలుసా? ఇబ్రూ భాషలో ఒక ముళ్ళకు 3 ముళ్ళు ఉంటే ఒక ముడి ఆల్రెడీ ఊడిపోయి తిప్పేసినాడు. ఒక ముడి ఎప్పుడో తెలుసా? బత్షెబతో పాపం చేసినప్పుడే దావీదు ఒక ముడిని దేవుడు విప్పేసి. ఎన్ని ముళ్ళు ఉంటాయి? 3 ముళ్ళల్లో 2 ఉంటాయి. రెండవ ముడి ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన
రెండవ ముడి ఆ బచ్చమ్మతో పాపం చేసిన తర్వాత బచ్చమ్మ భర్తను చంపేశాడు. ఒక మనిషిని పెట్టి ఒక పెద్ద రాయిని తన మీద వేయించి యుద్ధం జరుగుతున్నాక చంపేశాడు. ఇంకొక ముడి కూడా పోయింది. ఎన్ని ముళ్ళు ఉంటాయి? ఒక ముళ్ళని కట్టింది, 3 ముళ్ళు, 2 ముళ్ళు పోయినాయి. ఇప్పుడు చంపడానికి వెళ్తున్నాడు. ఇది ఎన్నో ముడి? జాగ్రత్త నా ఏలినవాడా, నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే ఈ ఒక అడుగున నువ్వు వేసి నా భర్తను చంపావనుకో, వాడిని చంపడం ద్వారా ఏమి నీకు ప్రయోజనం లేదు, కానీ నీ ప్రాణం కూడా పోతుంది. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద ఆయన వెలుగు ప్రకాశించదు. మన మరణము చాలా దగ్గరగా ఉంటుంది. మీకు తెలుసో తెలియదు, మీరు నమ్మరు, కానీ మన మరణము మనతోనే ఉంటుంది, చాలా దగ్గరగా ఉంటుంది. కానీ దేవుడు దాన్ని ఏం చేస్తాడంట? నీకు దూరం చేస్తాడంట. హల్లెలూయా. మరణముని దగ్గరికి రానివ్వకుండా ఆయన దూరము చేసే దేవుడు అయినాడు. రెండవది, నేను బ్రతికించాడు. ఇప్పుడు ఎందుకో తెలిసిన అక్కడ చూడడానికి రాయబడింది, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు యేసుక్రీస్తు వారే నీ మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు వారి వెలుగుగా నీ మీద ప్రకాశించాడు కనుక ఏమైపోయింది? మరణము నీకు దూరంగా దావీదు వెంటనే వెనక్కి అడిగేశాడు. అంత పెద్ద యోధుడు, ఫిలిస్తీయులను హతమార్చిన యోధుడు, యుద్ధవీరుడు, వెనక్కి అడుగు ముందుకు అడుగు వేయకుండా ఆ మాట విని వెంటనే వెనక్కి వేసి అతను చంపలేదు. ఇంకా తెలుసా మీకు? చంపకుండా ఏమైపోయాడు? వెనక్కి తిరిగిపోయాడు. అందరూ ఆశ్చర్యపోతారు. ఇంత పెద్ద యోధుడు గొల్యాతును ఒంటి చేతులు చంపి వేసిన వాడు ఇంకో ఆడ మనిషి మాట విని ఎందుకు ఇంత భయపడుతున్నాడంటే, భయపడేది కాదు, మరణము కడుగు దూరంలోనే. ఎప్పుడు ఏం జరుగుతుందో నీకు తెలియదు, ఎప్పుడు మరణము నిన్ను వెంటాడుతుందో నీకు తెలియదు. నువ్వు చేయాల్సిన పనుల్లో ఒక్కటే, నువ్వేం చేయాలా? ఆయన వెలుగులో నువ్వేం చేయాలా? వెలుగుతూనే ఉండాలి. ఆయన వెలుగు నీ మీద పడుతున్నప్పుడు నువ్వు వెలుగుతూ ఉండాలా. అందుకనే ఈ లోకానుసారమైనటువంటి అపహాస్యం కానీ, ఈ లోకానుసారమైనటువంటి అవమానం కానీ మనం ఎవరిని కూడా చేయకూడదు. ఎందుకని? నిన్ను వల్లే నీ పొరుగు వారిని మనము ప్రేమించాలి. యేసులో ఈ లోకానికి వచ్చింది. అందుకే ఇది క్రైస్తవుల పండుగ కాదు, ఇది మన వారి పండుగ, అందరి పండుగ. ఒక క్రైస్తవులకు సంబంధించిన పండుగ క్రిస్మస్ అంటే. ఎందుకని? ఈ మానవాళందరికీ ప్రపంచం కొరకై ఆయన జన్మించినటువంటి రోజు. రెండవది. మూడవది మీరు చూడండి, చదవండి అక్కడ 3వ వచనం, నీవు జనమును విస్తరింపజేస్తున్నావు, వారి సంతోషము, ఏ సంతోషం అంట? వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు, కోత కాలమున మనుషులు. అలాగే చూడండి ఒకసారి. కోతకాలం అంటే మీరకేమున్నాయి? అదే కోతకాలం. నాకు 20 మూట్లు పడినాయి అయ్యా, 20 అన్న చెప్తున్నాడు ఇందా. ఎన్ని మూట్లు పడినాయి అన్న? నా మూట్లు ఎన్ని మూట్లు పడినాయి? 20. కోతకాలంలో ఏమొస్తుందంట? పంట వచ్చేసరికి సంతోషం. అయితే వాక్యం చెప్తారు చూడండి అక్కడ ఏమన్నాడు? సంతోషమును వృద్ధిపరచుచున్నావు, కోతకాలమున మనుషులు సంతోషించినట్లు దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషం. దొంగలు వచ్చి దొంగతనం చేసి అదంతా పంచుకున్నప్పుడు ఎంత సంతోషం కదా. వాడు కష్టపడి ఉంటే కదా, వాడు కష్టపడి సంపాదిస్తే కదా, వాడు వచ్చి దోచుకొని వెళ్ళిపోయి కుప్పలు వేసుకొని పంచుకుంటున్నప్పుడు ఎంత సంతోషమో అంత సంతోషాన్ని మీకు నేను ఇస్తాను. నిజంగా ఈ రోజుల్లో సంతోషం లేదు. నిజంగా ఈ రోజుల్లో చాలా మందికి సమాధానం కూడా లేదు, చాలా దూరం అయిపోయింది. తిండిగా తిండి ఉందేమో కానీ, కడపడానికి బట్ట ఉందేమో కానీ సంతోషం మాత్రము వారికి లేదు. ఎందుకో తెలుసా? ఏదో ఒక సమస్య, సంతోషం లేదయ్యా, సమాధానం లేదయ్యా. ప్రియమైన తల్లి, నీకు సంతోషం లేకపోతే నువ్వు క్రీస్తులో వెలుగులోకి రావాలి. సంతోషం ఎక్కడ ఉందని సమాధానం ఎచ్చట నాకు దొరికేదని ఎందరినో అడిగాను, ఏవేవో చేశాను, ఎందరినో అడిగాను, ఏవేవో చేశాను, చివరికదే నీలో కనుగొన్నాను, చివరికదే నీలో కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా, యేసయ్యా, చుక్కలను తీరేనయ్యా, ఎంత మంచి దేవుడు అయ్యా. నేను చేరిన తర్వాత నా చింతలన్నీ పోయినాయి. వినారెడ్డిపల్లికి వచ్చినాం. నేను వచ్చిన గురించి చూస్తున్నా, వీళ్ళు వచ్చినారు. ఆ లాస్ట్ ఒక 3 ఇళ్ళు ఉన్నాయి. లాస్ట్లో ఇంకా మీరు కూడా చూస్తూ ఉంటారు, అక్కడంతా వరిగడ్డ ఏదంతా వేసినారు అంటుంది. అయ్యా మీరు ప్రార్థన చేసినారయ్యా, ఎంత టెన్షను, ఒడ్లు పండవని, అవి లేటు పోవని, తర్వాత మా ఆయన సరిగ్గా లేడని, ఆయన ఈ సంవత్సరంగా తిరుగుతున్నాడని, ఈ అప్పులు పోవని ఎంత ఏడ్చిన్నో. మీరు ప్రార్థన చేసినారయ్యా, దేవుని దయ నా మీద చూపించబడింది, మేము బాగున్నామయ్యా, నా రోగం కూడా పోయిందని ఆమె చెప్తుంది రోడ్డు మీద ఉన్నప్పుడే. సంతోషం అంటే అదే.
ఏం జరుగుతుంది తెలుసా? నేను వింటాను ఆ మాట, నేను లోపలికి వెళ్తున్నాను, నేను ఆ మాట చెప్తూనే ఉంది. మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు కూడా అదే మాట రిపీట్ చేస్తున్నాను, అదే మాటనే. అయ్యా నాకున్నది అంతా పోయింది అయ్యా, నాకు ఏ సమస్య లేదు, ఇంకా నాకున్న వేదన అంతా పోయింది, నా భారం అంతా పోయింది, నా బాధ అంతా పోయింది, ఒడ్లు వచ్చి నా ఇంట్లో పని ఇదిగో చెప్తుంది. ఆమె కూడా చెప్తుంది, ఏమని చెప్తుంది? నీ ముట్లు అయినాయ్యా, ఇంత అయినాయ్యా, నా సమస్య ఏమి లేదయ్యా అని చెప్తుంది. సంతోషం అంటే అదే. సంతోషం అంటే పెద్ద పెద్ద కోటలు కట్టుకొని ఉండాల్సిన పనిలే, మనకున్న దాంట్లోనే సంతోషంగా మనకు బ్రతకాల. దేవుడు మనకు మూడవది సంతోషాన్ని ఇచ్చేవాడు, సమాధానం ఇచ్చేవాడు, ఆనందాన్ని ఇచ్చేవాడు. ఆనందం లేకుండా, సంతోషం లేకుండా, సమాధానం లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు బ్రతకలేవు. కారణము మీరు చూడండి, అక్కడ రాయబడిన మాట, ఆయన సంతోషాన్ని వృద్ధిపరచుతున్నాడంట. వృద్ధి అంటే పెరుగుతున్న సంతోషం. అది ఎలా పెరుగుతుందంట? కోతకాలంలో మనుషులు సంతోషించినట్టు. కోతకాలం అంటే పంట ఇంటికి వచ్చినప్పుడు మనుషులు సంతోషించినప్పుడు ఆ సంతోషం కంటే దోపుడు సొమ్ము దొంగలు దోచుకొని పంచుకున్నప్పుడు వాళ్ళు ఎలా సంతోషిస్తారో అంతకంటే ఎక్కువ సంతోషాన్ని దేవుడు మనకి ఇచ్చాడంట. హల్లెలూయా. ప్రియమైన దేవుడు, ఇప్పుడు ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. యేసుక్రీస్తు వారు జన్మించినటువంటి సందర్భాన్ని మనం చూస్తే, ఈరోజు మనం క్రిస్మస్ను చాలా ఆర్భాటంగా జరుపుకుంటాం, కానీ చాలా బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. మీరు చూడండి, చాలా పేదరికంలో ఉన్నటువంటి ఒక మహిళను ఎంచుకున్నాడు ఆయన. ఆమె పేరు మరియా. యేసు కూడా చాలా పేదవాడే. మీకు తెలుసో తెలియదో 6 అడుగులు 8 అడుగులు ఉన్నటువంటి గదే వాళ్ళ ఇల్లు. అంటే మనం ఈ బాత్రూమ్ చూసారా, అది కూడా ఇంకా పెద్దగా ఉంటుంది. బాత్రూమ్ కూడా అంత చిన్న ఇల్లు వాళ్ళది. అయితే వాళ్ళు ప్రదేశంగా రాయించుకోవడానికి యెరూషలేము వచ్చిన తర్వాత వారు మధ్యలోనే, అంటే నజరేతుకు బెత్లెహేము వచ్చేసరికి ఆమెకు నొప్పులు స్టార్ట్ అయిపోయాయి. ఆమె ప్రసవించడానికి ఆమెకు సమయం దగ్గర పడినప్పుడు నొప్పులు వస్తే చాలా మంది డోర్లు కొట్టిందని బైబిల్ చెప్తుంది. చాలా మంది డోర్లు అంటే మన ఇంటి డోర్లు కొట్టి, అయ్యా అమ్మాయి ఎవరన్నా కొంచెం స్థలం ఇస్తే కానుపోయేంత వరకే మేము మళ్ళీ వెళ్తామని చెప్పినా కూడా ఒక్కరు కూడా మా ఇంట్లో స్థలము లేదని చెప్పారు. చివరికి ఈ సత్రాలు ఉంటాయి కదా, ఎవరు ఆడుకునే వాళ్ళు, అయోగ్యులు, అనాథలు, ఎవరు వాళ్ళు సత్రంలో ఉంటారు. అవి ఊరు బయట ఉంటాయి. అక్కడికి వెళ్ళాడు. ఇంకా అక్కడైనా స్థలం దొరుకుతుంది. దొరికిందా? అక్కడికి వెళ్తే ఫుల్ అయిపోయిందంట అది. సత్రంలో కూడా స్థలము. చూడండి, ఒక దేవుడు అండి, ఈ ప్రపంచాన్ని సృష్టించిన వాడు, ఈ ప్రపంచాన్ని మాటతో శాసించిన వాడు, కానీ ఎంత స్థితిని ఎంచుకున్నాడో మీరు చూడండి. అక్కడ కూడా స్థలం లేకపోతే రోడ్డు మీదనే జన్మనిచ్చిందండి ఆమె. చాలా మంది పశుల బాగా అంటారు, కానీ ఆమె రోడ్డు మీదనే యేసుక్రీస్తు వారిని ఖరీదాము. కన్న తర్వాత తీసుకుని వచ్చి పశుల బాకలు పండబెట్టారు. బైబిల్లో క్లియర్ అయిపోయింది మాట. హల్లెలూయా. చూడండి, మన కోసము పరిశుద్ధుడైన దేవుడై ఉండి ఈ ప్రపంచాన్ని, సముద్రాన్ని సరిహద్దులు వేసిన వాడు ఇసుకతో. 3 భాగాల సముద్రం ఉంది మన ప్రపంచంలో, దానికి సరిహద్దులు వేశాడు. దేంతో తెలుసా? ఒట్టి ఇసుకతోనే. ఒక చిన్న కాలువను మనము సరిహద్దు వేయలేము, తెగిపోతుంది. కానీ సముద్రానికి సరిహద్దు వేసినాడు. ఆయనతో గొప్ప దేవునికి స్థలం కూడా లేదు. మన శాపముల కొరకు, మన పాపముల కొరకు ఆయన దరిద్రుడుగా జన్మించాడు. ఎంత గొప్ప వాళ్ళు చూడండి. వాళ్ళు మరిగా యేసేపు తినడానికి తిండే లేదండి వాళ్ళకు. రేపటి కాల సమయం క్రిస్మస్ ఆరాధనలో మనం ఆ వాక్యాన్ని పంచుకుంటాం. అంత దరిద్రంగా, అంత దీనుడుగా, కనీసం స్థలం కూడా లేదు. హాస్పిటల్లో పిల్లలకు జన్మనిస్తే మనం ఏం చేస్తాం తెలుసా? ఉయ్యాల తీసుకెళ్తాం, కాస్ట్లీ డబ్బులు పెడతాం, అన్నీ తీసుకుని వెళ్ళి మనం ఏం చేస్తాం? ముందుగానే అవన్నీ ఏర్పాట్లు తీసుకుంటాం. కానీ బైబిల్ రాయబడింది కొత్తి గుడ్డలుతో చుట్టబడిన ఒక శిశువుని రాయబడింది. కొత్తి గుడ్డలు అంటే పిల్లవాడు పుట్టిన తర్వాత చిన్న చిన్న గుడ్డలు ఉంటాయి కదా, అవి. చూడండి ఎంత ఘోరం చూడండి. అలాంటి పరిస్థితుల్లో యేసయ్య నీ కోసం, నా కోసం ఈ లోకానికి వచ్చాడు. అలాంటి యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? మనలో చీకటిని తీసివేయడానికి, మనలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి, మనలో ఉన్నటువంటి రోగాన్ని తీసివేయడానికి, మనలో ఉన్నటువంటి అసమాధానాన్ని తీసివేయడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకే అంటున్నాడు, వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. ఎందుకని? ఆయన వచ్చాడు కాబట్టి. యేసుక్రీస్తు వారు నీ హృదయంలోకి వస్తే నీ హృదయంలో ఉన్నది మొత్తం కూడా బయటికి వెళ్ళిపోవాల్సిందే. అది దయ్యమైనా, అది రోగమైనా, అది భూతమైనా, అది ఏదైనా ఆయన నీ హృదయంలోకి వస్తే ఇదేమైపోతుంది? వెళ్ళిపోవాల్సిందే. అందుకనే మబ్బు నిలవలేదు, చీకటి నిలవలేదు, పాపము నిలవలేదు, అపవిత్ర ఆత్మ నిలవలేదు. ఏది కూడా నీ జీవితంలో నిలవదు. ఆయన నీ మీద అలాంటి కృపను గ్రహించి నీ కొరకు, నా కొరకు లోకానికి వచ్చాడు. రెండవది, ఆయన చేసిన పని మరణమును తప్పించి మన కొరకు మరణించాడు. మనం మరణించకూడదని ఆయన మరణించాడు. ఒక
ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. సమాధానం లేకుండా కుటుంబాలు ఉంటాయి. ఇందాక చెప్పే కదా, సంతోషం లేకుండా కుటుంబాలు ఉంటాయి. కానీ యేసేపు మరిగలకు సమాధానం ఉంది, సంతోషం ఉంది. చిన్న ఉదాహరణ చెప్పి నేను ముందుకెళ్తాను. దేవునితో సంబంధం మానవునికి తెగిపోయింది. ఇందాక చెప్పాను కదా, ఆదాము పాపము చేయడం ద్వారా దేవునికి ఆదాముకు ఏమైపోయింది? సమాధానం తెగిపోయింది. ఇప్పుడు మనం కూడా మన హృదయంలో ఏముందంట? పాపము చీకటి ఉండడం ద్వారా మనం కూడా ఎక్కడ ఉన్నాం? రోగాల చేత, బాధల చేత, ఇరుకుల చేత, వేదన చేత ఉన్నాం. అయితే ఆయన వెలుగు మన మీద పడాలి. అందుకని ఆయన ఈ లోకానికి వచ్చాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూసి, ఈరోజు నీవు ఆ వెలుగును చూడాలి. నువ్వు ఈరోజు ఆ వెలుగును ధరించుకోవాలి. ప్రియమైన తల్లి మరియమ్మ ఈ రోజుల్లో మనం కానీ ఆలోచన చేస్తే, ఆ రోజుల్లోనే 2000 సంవత్సరాల క్రితమే తన తండ్రికి, తన దేవునికి జన్మనివ్వడం కోసము ఎంత దరిద్రత అనుభవించిందో. 3 జ్ఞానులు వచ్చారు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? కానుక ఇచ్చేయలేరు పాపం. ఆ పరిస్థితి చూశారు. చిన్న పాక, వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. తూర్పు దేశపు జ్ఞానులు చాలా ధనవంతులు. వాళ్ళు చూశారు, అరే ఇంత గొప్ప దేవుడు ఈ పరిస్థితిలో ఉంటాడు కలిగి మనం రాజభవనంలో ఉంటాడు అనుకున్నాము. కానీ పశువుల పాక, పశువులు అంటే ఏమో ఉంటాయమ్మా? బర్రెలు, ఎద్దులు, ఆవులు, బర్రెలు ఉంటాయి. ఎంత స్మెల్ ఉంటుంది అక్కడ ఒక తొట్టి. అది కూడా ఎక్కడంట? పశువుల తొట్టి. తొట్టి అంటే నీళ్ళు దాగి కుడుతుంటుంది కదా, దాంట్లో పడుకోబెట్టారు. ఒక పట్టు వేసి దాంట్లో పడుకోబెట్టారు. కానీ ఈరోజు మన క్రిస్మస్ అంటే ఎంత కదా, పట్టు చెట్లు కొనుక్కుంటాము, మనకున్న దాంట్లో మంచి స్వీట్ చేసుకుంటాము, పిండి వంటలు చేసుకుంటాము, మన పిల్లల్ని పిలుచుకుంటాము, మన కొడుకులను, కోడలను అందరినీ పిలుచుకుంటాము. కానీ ఆ రోజు మీరు చూడండి, కనీసం వాళ్ళకు తిండి కూడా లేదు. 3 వ్యక్తులు వచ్చారు తూర్పు దేశం. వాళ్ళు ఏం చేశారో తెలుసా? 3 పెట్టెలతో ఇచ్చి, ఒక పెట్టెలో బంగారం ఇచ్చారు. ఏమిచ్చారు? బంగారం ఇచ్చారు. ఈయన చాలా గొప్పవాడు. ఇంత దరిద్రంగా మీరు చూస్తున్నారే కానీ దీన్ని ఎంచుకున్నాడు ఆయన మన కోసము. దరిద్రుడుగా ఆయన జన్మించాడే కానీ ఈయన రాజు అయి ఉన్నాడు, చాలా శ్రేష్టమైనవాడని వారు పెట్టె విప్పి వారు బంగారాన్ని ఇచ్చారు. అవి అవసరతలకు ఉపయోగపడతాయి. ఆ బంగారం ద్వారా వారి కుటుంబము నడుస్తుందని, వారు పోషించబడతారని ఆ కానుకను వాళ్ళు తెచ్చి ఇచ్చారు. క్రిస్మస్ అంటే ఇవ్వడమే. మొదటిది క్రిస్మస్ అంటే దేవుని ఏం చేయాలి? మనము ఆయన వెలుగు మన మీద పడిన తర్వాత ఆయన ఆరాధించాలా. రెండవది క్రిస్మస్ అంటే ఇవ్వడమే. ఇచ్చిన తర్వాత వస్తుంది సంతోషం. ఎవరికైనా సహాయం చేసిన తర్వాత మనకు వస్తుంది సంతోషం. అదే నిజమైన సంతోషం అంటే. అప్పుడే సమాధానం దొరుకుతుంది. ఎవరికి ఇవ్వకుండా నువ్వు ఒక్కడే తింటే నీకు సంతోషం వస్తుందా? ఒక తండ్రి, ఒక తల్లి తన పిల్లలకు పెట్టిన తర్వాత వారికి లేకపోయినా వాళ్ళు ఏం చేస్తారంట? సంతోషిస్తారు. అది సంతోషం. దేవుడు కూడా అంతే, నువ్వు ఇవ్వాలి. వాళ్ళు తూర్పు దేశం జ్ఞానులు వచ్చి బంగారం ఇచ్చారు, రెండవది బోలం ఇచ్చారు, మూడవది సాంబ్రాణి. ఆ 3 అవసరపడేటివి వాళ్ళు. చూడండి, సాంబ్రాణి అంటే తెలుసు కదా, కళ్ళకు తెలుసు. సాంబ్రాణి ఏం చేస్తారు? పిల్లలకు సాంబ్రాణి పోగేస్తారు కదా, ఎలాంటి రోగాలు రాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న దాంట్లో ఇబ్బంది లేకుండా సాంబ్రాణి ఇచ్చారు. బోలములు ఇచ్చారు, తర్వాత బంగారు కూడా ఇచ్చారు. చూడండి, బంగారు ఎందుకు తెలుసా? ఆ బంగారు ఎవరికి ఇచ్చినా సరే వాళ్ళు ఏం చేస్తారు? వారికి అన్ని వస్తువులు ఇస్తారు, అన్ని ఆహార పదార్థాలు ఇస్తారు. క్రిస్మస్ అంటే ఇదే తల్లి మనం నేర్చుకోవాలి. ఈ క్రిస్మస్ దిన 10 మందికి ఏం చేయాలి? మనం సహాయం చేయాలి. ఈ క్రిస్మస్ దిన మనం ఏం చేయాలి? సంఘంలో మనం గిఫ్ట్ ఇవ్వాలి. ఇవ్వడమే. యేసుక్రీస్తు వారు అదే చెప్పాడు మనకు, నిన్ను వలే నీ పొరుగువాడిని, నిన్ను వలే ఎలా ప్రేమించుకుంటావో అలాగే ప్రేమించు. మూడవది క్రిస్మస్ అంటే దేవుని మహిమపరచడమే. హల్లెలూయా. క్రిస్మస్ అంటే దేవుణ్ణి, ఆ జ్ఞానం వచ్చి సాష్టాంగపడి ఆ పెట్టెలు విప్పి ఆయనకు మ్రొక్కి అని రాయబడింది. ఆయనకు మ్రొక్కి ఆయన ఆరాధించి ఆయన దగ్గర సెలవు పుచ్చుకొని మన దేశానికి వెళ్ళిపోయారు. ఎంత ప్రయాసం చూడండి. మొదటిది ఏంటి? క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం, రెండవది ఇవ్వటం, మూడవది దేవుణ్ణి మహిమపరచడం. ఈ 3 మన జీవితాల్లో ఉన్నట్లయితే కనుక ఈ క్రిస్మస్ నువ్వు చాలా అద్భుతంగా జరుపుకుంటావు. ఈ క్రిస్మస్సే కాదు, నీ శరీరాన్ని పాడు చేస్తున్న రోగమైనా, నీ దేహాన్ని పాడు చేస్తున్నటువంటి శాపమైనా, నీ కుటుంబాన్ని గలిబిలి చేస్తున్న చీకటి శక్తులైనా యేసుక్రీస్తు నామములో కొట్టివేయబడతాయి. కారణం ఏంటో తెలుసా? ఆయన వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. కళ్ళ నుంచి కళ్ళు మూసుకుందాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డ, డిసెంబర్ 25లో మనం ప్రవేశించాం. క్రిస్మస్ అంటే ఒకటే, వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. ప్రియ తల్లి, వేదన చెందావేమో, బాధలు పడావేమో, ఇరుకులు ఇబ్బందులు పడావేమో, అవమానాలు పడావేమో, రోగముల చేత, బాధల చేత, ఆటంకాల చేత కొట్టబడుతూ ఇక్కడ ఉన్నావేమో. అయితే వాక్యం సెలవిస్తుంది, ఇక్కడ నుంచి ఆ వేదన, ఆ శోధన, ఆ చీకటి, ఆ యొక్క ఆటంకము, ఆ రోగము నీ మీద నిలవలేదు, నీ మీద ఉండలేదు. కారణము నీ మీద ఆయన వెలుగు ప్రకాశిస్తుంది. ప్రభువా, నా జీవితంలో నీ కృప అనుగ్రహించునైనా, విత్తబడిన వాక్యము ద్వారా నాతో మాట్లాడినందుకు స్తోత్రాలనైనా. నిన్ను ఆరాధించు మా ప్రభు. ఇదిగో నీవు ఇవ్వటమే క్రిస్మస్ అని,
ఆరాధించడమే క్రిస్మస్ అని, మహిమపరచడమే క్రిస్మస్ అని మీరు సెలవిచ్చిన మాట కొరకై స్తోత్రాలు. నా పిల్లలు, నా కుటుంబాన్ని మీరు దీవించండి. ఈ ఉదయకాల సమయంలో మీ ఆదరణ, మీ ఆశీర్వాదం నాకు అనుగ్రహించండి. నా దేహంలో, శరీరంలో ఉన్న బలహీనత, రోగము యేసు నామములో లయపరచబడు గాక. సహాయం చేయండి. నన్ను ఆటంకపరుచుతున్న దుష్ట శక్తులు యేసు నామములో కొట్టివేయబడును గాక. అవి ఎప్పటికీ నా దరికి చేరకుండా గాక. తండ్రి నీకు స్తోత్రాలు. ఈ వాక్యము వారి జీవితాల్లో బలమైన కృపను పొందుదురుగాక. ఈ వాక్యము ద్వారా వారి జీవితంలో స్వస్థతను పొందుదురుగాక. ఈ వాక్యము ద్వారా వాళ్ళు సంతోషాన్ని పొందుదురుగాక, సమాధానాన్ని పొందుకుందురుగాక. నిజమైన క్రిస్మస్ ప్రతి ఒక్కరము కలిగి ఉందుముగాక. అలాంటి కృప మాకు అనుగ్రహించమని ఘనతయు, మహిమయు, ప్రభావములు మీకు అర్పిస్తున్నాము. మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి బ్రతిమాలి వేడుకొనుచు పొంది ఉన్నాము తండ్రి.